హలో ఎవ్రీవన్. ఇప్పుడు రొటీన్ టాప్స్ వేసుకొని బోర్ కొట్టేసిందా? సో అలాంటి వాళ్ళకైతే ఈ టాప్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ సిరీస్ బాగా యూజ్ అవుద్ది. పక్కా యూజ్ చేసుకోండి. మీకు క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. షార్ట్ వీడియోలో అన్ని పోస్ట్ చేస్తున్నా, లాంగ్ వీడియోకి వచ్చేపాటికి కొంచెం డిలే అవుతుంది. ఇంకా నుంచి వెంటనే అప్లోడ్ చేస్తా. మీకు మీ ఇంట్లో కూడా మీరు ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకుంటారు ఇలాంటి టాప్స్ అయితే. ప్రీవియస్ వీడియోలో ఎలా మెజర్మెంట్స్ తీసుకున్నానో దాన్ని బట్టి పెట్టి కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు మెజర్మెంట్స్ కావాలంటే మళ్ళీ చెప్తాను వినండి. ముందైతే లైనింగ్ క్లాత్ తీసుకొని 4 ఫోల్డ్స్ అయితే వేసుకోండి. మనకి ఎంత లెంత్ కావాలో అంత అయితే మార్కింగ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 14 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇంకా నెక్ కి షోల్డర్ కి వచ్చేపాటికి 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. నెక్ డీప్ వచ్చేపాటికి 4.5 ఇంచెస్ అలా అయితే మార్కింగ్ చేసుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా అయితే మార్కింగ్ చేసుకోండి. విడ్త్ వచ్చేపాటికి వెడల్పు వచ్చేపాటికి 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాం. పైన ఎలా మార్కింగ్ చేసుకున్నాము కింద కూడా అంతే మార్కింగ్ చేసుకొని జాయిన్ చేసుకోండి నెక్ కావాల్సిన పార్ట్ వరకు. ఇంకా ఆర్మ్ హోల్ కి వచ్చేపాటికి 6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న 6 ఇంచెస్ పక్కన 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి. వీడియోలో క్లియర్ గా అయితే కనిపిస్తుంది, ఒకసారి చూడండి వీడియోలో. ఇంకా తర్వాత నడుము మెజర్మెంట్ వచ్చేపాటికి ఇక్కడ 24/4 అంటే మనకైతే 8 వస్తుంది. ఖర్చుతో కలిపి 9 అయితే తీసుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకున్నాను. నార్మల్గా అయితే 1 లేదా 1.5 అలా అయితే తీసుకుంటారు. సో ఇక్కడ నేనైతే 1 ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. సో ఆ పార్ట్స్ ని అయితే జాయిన్ చేసుకోవటమే మనం మార్కింగ్ చేసుకున్నాక ఇంకా స్కేల్ హెల్ప్ తో. నడుము మెజర్మెంట్ మార్కింగ్ చేసుకున్న దానిపైన ఒక 1 ఇంచ్ అనేది క్రాస్ గా అయితే తీసుకోండి. సెంటర్ నుంచి 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని ఒక 1 ఇంచ్ అనేది క్రాస్ తీసుకొని ఆ క్రాస్ తీసుకున్నది సెంటర్లోకి వచ్చేట్లు, అంటే మనం 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి వచ్చేట్లయితే ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర ఒక కర్వ్ లా అయితే డ్రా చేసుకోండి. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే దాంతో డ్రా చేసుకోండి, లేకపోతే ఎస్టిమేటెడ్ గా అయితే డ్రా చేసుకోండి. నేను చెప్పింది అర్థం కాకపోతే మన ఛానల్లో నేను ఎలా కట్ చేశానో అది ప్రీవియస్ వీడియో ఉండిద్ది, అదైతే చూడండి. ఇంకా లైన్ స్లిట్స్ కావాల్సిన లెంత్ వచ్చేపాటికి నాది టోటల్ లెంత్ వచ్చేపాటికి 40లో నుంచి 14 అనేది మైనస్ చేస్తే మిగిలింది మనకి ఎంత అయితే అది నాకు స్లిట్స్కి అయితే పెట్టేసుకుంటున్నాను. అలా లైనింగ్లన్నీ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మీద పెట్టి కొంచెం ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలి లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ అనేది. ఈ కుర్తీలో నాకు మెయిన్ హైలైట్ వచ్చేపాటికి ఈ కాంట్రాస్ట్ కలర్ అనమాట. లాస్ట్ టైం నేను ఒక ఫ్రాక్ అనేది చేశాను. ఆ మిగిలిన దాంట్లోదే ఈ క్లాత్ తీసుకొని నేనైతే ఈ కుర్తీ అనేది డిజైన్ చేస్తున్నాను. అసలు మనం బాడీ పార్ట్ ఒక పార్ట్ పెట్టుకొని కట్ చేసుకోవటమే. 2 ఫోల్డ్స్ వేసుకొని కాంట్రాస్ట్ కలర్ క్లాత్ వచ్చేపాటికి దగ్గరకు వచ్చేపాటికి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. పింక్ కలర్ క్లాత్ వచ్చేపాటికి రౌండ్ నెక్ అయితే తీసుకుంటున్నాను. సెంటర్ లోకి ఫోల్డ్ చేసి సెంటర్ నుంచి 3 ఇంచెస్ రైట్ సైడ్ కి 3 ఇంచెస్ లెఫ్ట్ సైడ్ కి అయితే 2 లైన్స్ అయితే డ్రా చేసుకోండి. ఆ లెఫ్ట్ సైడ్ 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ పక్కన ఇంకో 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ అయితే గీసుకోండి పై దాకా షోల్డర్ దాకా. మీకు వీడియోలో చూపిస్తాను క్లియర్ గా. అలా అయితే డ్రా చేసుకోండి నీట్ గా. చేసుకున్న మధ్యలోనే మీరు ఒక కర్వ్ లాగా షేప్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడే మనకి హైలైట్ పార్ట్ అనమాట. మనం ఎంత మంచిగా కట్ చేసుకుంటే మనకు అవుట్పుట్ అనేది అంత మంచిగా వస్తుంది. సో మనం 5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా లైన్ గీసుకొని, ఆ షోల్డర్ దగ్గర నుంచి మనం సెంటర్కి వచ్చేటట్లయితే ఒక కర్వ్ లాగా అయితే డ్రా చేసుకోండి. మీకు కట్ చేసుకునేటప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది నేను ఎలా డ్రా చేసుకున్నాను అనేది. సో మీరు కూడా అలా డ్రా చేసుకొని ఇంకా కట్ చేసుకోండి నీట్గా. మనకైతే ఇలా ఉండిద్ది కట్ చేసుకున్న తర్వాత. ఒక సైడే ఉండిద్ది పార్ట్ అంతా. లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు నేను నెక్స్ ఏమీ కట్ చేసుకోలేదు. ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ అనమాట. ఫ్రంట్ పార్ట్ నెక్ కోసమే ముందర ఆ పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ అనేది రెడీ చేసుకున్నాము. ఇక్కడ మనం వచ్చేపాటికి నెక్ డీప్ అయితే తీసుకోవాలి. డీప్ తీసుకుంటే మనకి మనం కట్ చేసుకున్న పార్ట్ పింక్ది కట్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్ అనేది హైలైట్ అయ్యిద్ది. ఇక్కడ నేను వచ్చేపాటికి 5 ఇంచెస్ డీప్ అనేది తీసుకుంటున్నాను. ఇది నార్మల్ రౌండ్ నెక్ ఎలా పెట్టుకుంటామో అలా అయితే పెట్టుకొని కట్ చేసేసుకోవడమే నీట్గా. బ్యాక్ నెక్ కూడా రౌండ్ నెక్కే, కాకపోతే దీనికైతే 3.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని రౌండ్ నెక్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవటమే దీన్ని కూడాను. స్లిట్స్కి కావాలని లైనింగ్ అనేది ఎక్స్ట్రా అయితే కట్ చేసుకున్నాను. సో దాన్ని అయితే ఇప్పుడు మనం బాడీ పార్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదా, అది 2 ఫోల్డ్స్ వేసుకొని పెట్టేసుకొని ఎంతైతే ఉందో అంతైతే డ్రా చేసుకున్నాను. పక్కన ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని లైన్ డ్రా చేసుకొని దాని ప్రకారం అయితే కట్ చేసుకుంటాను. ఇంకేముంది, ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది పెట్టి స్టిచ్చింగ్ అనేది వేసుకొని నెక్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కార్నర్స్లో ఏమో
చిన్న చిన్నగా కట్స్ అయితే ఇచ్చుకోండి. కట్స్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ క్లాత్ సైడ్ తిప్పుకొని ఇంకో స్టిచ్ అయితే వేసుకోండి. అప్పుడు మనం నెక్ దగ్గర అయితే రెడీ అయిపోయిద్ది. ఇంకా వెనకమాలకి మళ్ళీ లైనింగ్ సైడ్ తిప్పేసుకొని క్లాత్ అనేది జారుతూ ఉంది. సో నేనైతే పిన్స్తో సెక్యూర్ చేసుకొని అన్ని సైడ్స్ నా స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవటమే. ఇంకా ఇప్పుడు ఎలా ఒక పార్ట్ అయితే రెడీ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇంకో పార్ట్, అదే బాడీ పార్ట్ అనేది కూడా రెడీ చేసేసుకోవటమే. సేమ్ ఎలా నెక్ చుట్టూతన వేసుకొని స్టిచ్చింగ్ అనేది మళ్ళీ రివర్స్ తిప్పుకొని బ్యాక్ సైడ్ కూడా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది చుట్టూతన కట్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. టక్స్ అనేది యాడ్ చేసుకోండి. 2 బాడీ పార్ట్స్కి టక్స్ అయితే యాడ్ చేసుకోండి. సో టక్స్ కోసం ముందలే తీసుకుంటాము ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి టక్స్ అయితే యాడ్ చేసుకోండి. ముందుగా మనం రెడీ చేసుకున్న పింక్ కలర్ కాంట్రాస్ట్ క్లాత్ అయితే ఉందిగా, దానికైతే నేను అంచులు అయితే కుడుతున్నాను. మెయిన్ క్లాత్ నుంచే ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని నెక్ దగ్గరను విజిబుల్గా, అంటే మనకు కనిపించేది ఎక్కడైతే అంచు కనిపిస్తుందో సో అక్కడైతే ఆ క్లాత్తో అంచులు అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. నెక్ దగ్గరను కరువు తిరిగే దగ్గర మాత్రం ఇలా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని చేసుకుంటున్నాను. ఎందుకంటే మిగతా ఇంకో సైడ్ రైట్ సైడ్కి వచ్చేపాటికి మనం జాయిన్ చేసేటప్పుడు లోపలికి అయితే పెట్టుకుంటాంగా, సో అందుకని మిగతా కనిపించే చోట్ల 2 చోట్ల అయితే చేస్తున్నాను అంచులు అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉంటుంది మనకి పింక్ కలర్ క్లాత్ వచ్చేపాటికి. ఇంకా అది తీసుకెళ్ళి ఫ్రంట్ పార్ట్కి అయితే యాడ్ చేయడం. ఇక్కడ షోల్డర్ దగ్గర లెఫ్ట్ సైడ్ షోల్డర్ దగ్గరకు వచ్చేపాటికి నేను ప్రెస్ బటన్ అనేది యాడ్ చేసుకోవటం కోసం జస్ట్ పిన్తో సెక్యూర్ చేసి పెడుతున్నాను. ఇంక ఇప్పుడు దాన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టేసి అన్ని సైడ్స్న నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవటం. వీడియోలో చూపిస్తున్నా క్లియర్గా చూడండి ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నా అనేది చెప్పేసి. ఇక్కడైతే నాకు లెంత్ అనేది మామూలుగా అయితే నేను మెయిన్ క్లాత్ బ్లూ కలర్ది 14 ఇంచెస్ అయితే తీసుకున్నాను కదా, నాకు పింక్ కలర్ది అంత అయితే రాలేదు. జస్ట్ 12 or 13 ఇంచెస్ అలా అయితే వచ్చింది. కానీ ఇంకా నేను ఏం చేశానంటే మనకి లెంత్ అనేది 14 ఇంచెస్ అనేది కావాలి కాబట్టి ఇంకా కొంచెం అతుకైతే వేసుకున్నా కింద లెంత్ దగ్గర. అది అతుకులా అయితే కూడా కనిపిస్తలేదు, నార్మల్గా మనం డీటెయిల్గా చూస్తే కానీ తెలీదు అది అతుకని. ఇంకా అన్ని సైడ్ల స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవటమే, ఇది మనకు తెలిసిన ప్రాసెసే. ఇంకా ప్రెస్ బటన్ పెట్టుకునే దగ్గరేమో నేను 2 గట్టి కుట్లు అయితే వేసుకున్నా ఫోల్డ్ చేసేసుకొని. ఇంకా షోల్డర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా 2 పార్ట్స్ అనేది జాయిన్ చేయటం. ఇది తెలిసిందే కదా నార్మల్. ప్రెస్ బటన్ పెట్టుకునే పార్ట్ వరకు తీసి పక్కనేసి మిగతాదంతా జాయిన్ చేసేసుకోవటమే. ఇంక ఇప్పుడు స్లిట్స్ పార్ట్స్ అనేది జాయిన్ చేసుకోవటం. బాడీ పార్ట్ అయిపోయిన తర్వాత కింద పార్ట్ అనేది జాయిన్ చేసుకోవటం. ఇది మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఈక్వల్గానే తీసుకున్నాం కాబట్టి మనకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ క్లాత్ అనేది జారిపోతూ ఉంది కాబట్టి పిన్తో సెక్యూర్ చేసుకుంటూ జాయిన్ చేసుకోవటమే అన్ని సైడ్స్న. సేమ్ ఇంతే 2 స్లిట్స్ పార్ట్స్ అనేది రెడీ చేసుకుంటాం. ఇవి స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన మనం జాయిన్ చేసే అంటే బాడీ పార్ట్కి జాయిన్ చేసే పార్ట్ తప్పితే మిగతా 3 కార్నర్స్ ఉంటుంది కదా, అంటే 3 సైడ్స్ అలా ఉంటాయి కదా, అవన్నీ డబల్ ఫోల్డ్ చేసి నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. నార్మల్గా కుర్తీ టాప్ టైప్ అయితే ఒకటే కుట్టుతో అన్ని సైడ్స్న ఫోల్డ్ చేసి జాయిన్ చేసేస్తూ ఉంటాము. కానీ ఈ టాప్కి వచ్చేపాటికి మనకి నడుము దాకే స్టిచ్చింగ్ అనేది పడుతుంది, అంటే మనకి ఎంత లూజ్ కావాలి అనేది. స్లిట్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి కింద, ఈ టాప్ మోడలే అంతా. ఇంక ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. క్లాత్ని అయితే 4 ఫోల్డ్స్ అయితే వేసుకోండి. ముందుగా మనం అంచు దగ్గర అయితే ఒక లైన్ గీసుకున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేపాటికి 15 ఇంచెస్ అలా అయితే మార్కింగ్ చేసుకున్నాను. దాని కింద ఒక 3 ఇంచెస్ లైన్ అయితే గీసుకొని స్ట్రైట్గా ఆ 15 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ 12 ఇంచెస్ దాకా అయితే కర్వ్ షేప్లో అయితే డ్రా చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నా చూడండి, అలా చేసుకోండి మీరు కూడాను. ఇప్పుడు 15 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్న దానిపైన ఇంకో 10 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోండి. 10 ఇంచెస్ అని మార్కింగ్ చేసుకున్నది కొంచెం క్రాస్గా అయితే లైన్ అనేది గీసుకోండి. ఆ గీసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి కర్వ్ షేప్లోకి వచ్చేపాటికి మనకి 12 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకున్నాం కదా ఒక కర్వ్ షేప్లో లైను, అక్కడికైతే జాయిన్ చేసుకోండి. ఇది ఎందుకు జాయిన్ చేసుకోవటం, ఇలా ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవటం అనేది మీకు వీడియో ముందల హ్యాండ్ జాయిన్ చేసే అప్పుడు అర్థమైద్ది. మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం అయితే నీట్గా అయితే హ్యాండ్ అయితే కట్ చేసుకోండి. ఇలాంటి హ్యాండ్ డిజైన్కి అయితే మనకి కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రానే పట్టిద్ది. సో మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి మీరైతే లెంత్ అలా తీసుకోండి. షార్ట్ హ్యాండ్స్కి కూడా ట్రై చేయొచ్చు. నేను మ్యాక్సిమం నాకు 3/4
ఎల్బో దగ్గరికి అలాంటి హ్యాండ్సే ఇష్టము. సో మీకోసం కూడా డిఫరెంట్ ప్రొవైడ్ చేయడం కోసం అయితే నేను కూడా ట్రైల్ వేస్తూ ఉన్నాను. జాయిన్ చేసేటప్పుడు మనకి డిఫరెన్స్ అనేది తెలియాలి కదా, ముందు పార్ట్‌కా, వెనక పార్ట్‌కా అని చెప్పేసి. దానికోసం అయితే ఒక 2 ఫోల్డ్స్‌ని కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. మనకి మిడిల్ పార్ట్ కోసమే అని చెప్పేసి అక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర చిన్నగా అయితే కట్స్ ఇచ్చుకోండి. అది సెంటర్ అనే అర్థం అనమాట. ఇప్పుడు మన క్లాత్‌ని తీసుకొచ్చి మన బాడీ పార్ట్‌కి అయితే జాయిన్ చేయాలి. మధ్యలో చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి. మనకి సెంటర్‌కి 2 సైడ్స్‌న ఫ్రిల్స్ అయితే వస్తాయి. అవి నీట్‌గా అయితే పెట్టుకోండి. వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నా ఎట్లా పెట్టుకోవాలా అని చెప్పేసి. ఈ హ్యాండ్స్ చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ నేనైతే క్లియర్‌గానే చెప్పడానికే చూస్తున్నాను. ఎక్కడన్నా మీకు అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఈ ఫ్రిల్స్ అనేది రావటం కోసమే ఇందాకలా మనం హ్యాండ్ పైన ఇంకొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను. నేను చెప్పాను కదా ముందర మీకు వీడియోలో చూపిస్తా అర్థమైద్ది ఇలా అని చెప్పేసి. సో మనకి ఈ ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకోవడం కోసమే ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాము. మీరు ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటే ఇంకా ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి. నాకు ఎంత కావాలో అంతవరకే తీసుకొని యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఒకసారి యాడ్ చేసుకోవటమే మనకి టైం టేకను. మిగతాది మళ్ళీ రివర్స్ తిప్పుకొని దాని మీద ఇంకో స్టిచ్ చేసుకుంటే చాలా నీట్‌గా అయితే వచ్చేస్తాయి. నాకు ఈ హ్యాండ్స్ చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. అంత బాగా వచ్చినాయి అనమాట హ్యాండ్స్ డీటెయిలింగ్ కానీ. సో నేను అనుకున్నది అనుకున్నట్టయితే వచ్చింది. ఆర్మ్ హోల్ దగ్గర మనం హ్యాండ్స్ అనేది జాయింటింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్ అంచుల్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇది చాలా జారే క్లాత్ అనమాట. చాలా షైనింగ్ కూడా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ క్లాత్ కానీ. దీనికి పర్ఫెక్ట్ హ్యాండ్స్ అనమాట. సో సేమ్ ఇదే ఇంకో హ్యాండ్కి కూడా సేమ్ ఇలానే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాము. 2 హ్యాండ్స్ని అలా రెడీ చేసుకుంటాము. రెడీ అనేది చేసుకున్నాక మనకి ఎంతైతే లూజ్ కావాలో అంతైతే ఇంకా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటాము. ఈ స్టిచ్ అనేది మనకి నడుము దాకానే వస్తుంది. కింద స్లిట్స్ పార్ట్స్ అనేది సపరేటు ఫ్రీగా ఉంటాయి అన్నమాట. సో కొంచెం ఖర్చు అనేది ఉంచుకోండి. ఇష్టం లేని వాళ్ళకైతే కట్ చేసేసుకోవచ్చు. చాలామందికి ఇష్టం ఉండదన్నమాట ఖర్చు అనేది. కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఇంకా మనం ముందరగా మనం స్లిట్స్ పార్ట్స్ అనేది రెడీ చేసుకున్నాం కదా 2, అవి బాడీ పార్ట్‌కి జాయిన్ చేయటమే. సో ఇలా సపరేట్‌గానే ఉన్నాయి కాబట్టి మనం ఇంకా బాడీ పార్ట్‌కి అయితే నీట్‌గా జాయిన్ చేసుకోవచ్చు 2. ఫైనల్‌గా నాకైతే అవుట్‌పుట్ అనేది ఇలా టర్న్ అవుట్ అయింది. నా దగ్గర ఒక ట్రౌజర్ ఉంది. అది కూడా డార్క్ పింక్ అనమాట. సో దాంతో అయితే పేరప్ చేశాను. కొంచెం యూనిక్‌గా ఉండాలని చెప్పేసి అది కూడా నా దగ్గర ఉన్న క్లాత్స్తోనే యూనిక్‌గా చేద్దామని చెప్పేసి ఈ అవుట్‌ఫిట్ అయితే రెడీ చేశాను. హ్యాండ్స్ కూడా మీరు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, కొంచెం యూనిక్‌గా. మీరు కూడా ఇలాంటి సింపుల్ ఐడియాస్ని మీ ఇంట్లో కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంలోనే నీట్‌గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన క్లియర్‌గా. మీకు ఎలా అనిపించిందో ఈ అవుట్‌ఫిట్ అయితే నాకైతే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది. మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త వీడియోతో.